ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా మీకోసం అత్యంత లాభదాయకమైన మరియు ప్రత్యేకమైన సమాచారాన్ని తీసుకొచ్చాము. బహుశా దేవుడు మీకు ఈ 3 విషయాలను ఇవ్వాలని కోరుకుంటున్నారేమో. మరియు ఈ రోజు అనగా రాబోయే 24 గంటల లోపు మీ జీవితంలో 3 గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు చేయవలసిందల్లా నా ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినడం. ఎందుకంటే పైనున్న వాడి ఆట మొదలయ్యింది. ఇప్పుడు చాలా పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి, అప్పుడే నా మాట మీకు అర్థమవుతుంది. ఈ రోజు చెప్పబోయే విషయాలు విన్న తరువాత మీలో ఒక వింత శక్తి మేల్కొంటుంది. ఎందుకంటే నేను చెప్పబోయే రహస్యం సాధారణ భవిష్యత్తు కాదు, ఇది పైనున్న వాడి సంకేతం. మరియు స్నేహితులారా, మీ జీవితంలో 3 అతిపెద్ద సంతోషాలుగా నిలుస్తాయి. ఇటువంటి సమాచారం మొదటిసారిగా మీకోసం భగవంతుడు పంపారు. మీ జాతకాన్ని విశ్లేషించినప్పుడు మీ జీవితంలో డబ్బు, ఇల్లు, వాహనం, ప్రేమ వంటివన్నీ రాసి ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. అయితే భగవంతుడికి ఒక అలవాటు ఉంది. ఏదైనా మంచి విషయం ఇచ్చే ముందు చాలా పరీక్షలు తీసుకుంటాడు మరియు సరైన సమయం వచ్చే వరకు ఆ విషయాలకు మిమ్మల్ని దూరంగా ఉంచుతాడు. అయితే సహనానికి ప్రతిఫలం ఇప్పుడు మధురంగా ఉండబోతుంది. ఎందుకంటే భగవంతుడి 3 గొప్ప అద్భుతాలు ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్నాయి. ఈ రాబోయే 24 గంటలలో ఇటువంటి అద్భుతం జరుగుతుంది. దీనికోసం భగవంతుడు 3 పెద్ద సంకేతాలు ఇచ్చారు. చాలా జాగ్రత్తగా మీకు తెలియజేస్తున్నాము. సగంలో వదిలేసే తప్పు అస్సలు చేయకండి. మరి స్నేహితులారా, మొదటిగా సూర్య భగవానుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ, ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా సూర్యదేవుడి ఆశీస్సులు, పరమేశ్వరుడి కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, ఇప్పుడు దేవుడు ఇచ్చిన 3 సంకేతాల గురించి తెలుసుకుందాం. మొదటిది, మీ అదృష్టం మారబోతుంది. అవును ప్రేమైన స్నేహితులారా, గత కొంతకాలంగా మీరు పోరాడుతున్నారు. కొన్నిసార్లు డబ్బు ఆగిపోయింది, కొన్నిసార్లు సంబంధాల్లో నొప్పి వచ్చింది, కొన్నిసార్లు మనసు నిరాశగా ఉంది, కొన్నిసార్లు అదృష్టం మూసుకుపోయింది. కానీ భగవంతుడు కొందరికి ఏదైనా ఇచ్చే ముందు కొన్ని పరీక్షలు తీసుకుంటాడని మరియు సరైన సమయం కోసం వేచి ఉండమని అంటారు కదా. మీరు ఈ వీడియో చూడడం ప్రారంభించిన రోజు నుండే మార్పు యొక్క శక్తి మీ చుట్టూ తిరగడం ప్రారంభించింది. భగవంతుడు మీకు మొదటి వరాన్ని ఇవ్వబోతున్నాడు. మీ అదృష్టం యొక్క తాళం తెరుచుకుంటుంది. అవును, అకస్మాత్తుగా పనులు పూర్తవుతాయి, ఆగిపోయిన విషయాలు కదులుతాయి మరియు మీ కృషి ఫలితం మీ ముందు కనిపిస్తుంది. ఇదే భగవంతుడి నిజమైన ఆట. అందుకే మీ జీవితంలో ఇంత బలమైన సంకేతాలు వస్తున్నాయి. మీకు చాలా పెద్ద అవకాశం ఉంది. దయచేసి దీన్ని వదులుకోవద్దు, లేకపోతే రాబోయే కాలంలో మీరు చాలా పశ్చాత్తాపడతారు. విధి యొక్క ఆట మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజు వీడియో మీకోసం చాలా ప్రత్యేకమైనది మరియు అత్యంత లాభదాయకమైనది. స్నేహితులారా, భగవంతుడు ప్రతి క్షణం ప్రతిరోజు మీతో ఉంటారు. అందుకే మీరు అసలు చింతించవలసిన అవసరమైతే లేదు. మీకోసం ఎదురు చూస్తున్న పెద్ద సంఘటనలు చాలా అద్భుతంగా మరియు విశ్వసనీయంగా ఉంటాయి. మరియు దీనిని అపహాస్యం చేయవద్దు, లేకపోతే మీరు చాలా పశ్చాత్తాపడతారు. బహుశా భగవంతుడు ఈ రోజు ఈ వీడియోలో మీకు చెప్పబోయే విషయాలు జరగాలని కోరుకుంటున్నారు. మరి స్నేహితులారా, రెండవ సంకేతం ఏమిటి అంటే గౌరవం యొక్క తలుపులు తెరవబడతాయి. మీరు చాలా కాలంగా మౌనంగా భరించారు. ప్రజలు నిందించారు, కొందరు మీ సామర్థ్యాన్ని అవమానించారు మరియు చాలా మంది మిమ్మల్ని తక్కువ అంచనా వేశారు. కానీ భగవంతుడు అన్ని చూశాడు. ఇప్పుడు సమయం మారుతుంది. ఇప్పుడు మీరు నిజమైన అర్హులు అయిన గౌరవాన్ని పొందుతారు. స్నేహితులారా, మీరు అనేక సంవత్సరాలుగా అనేక నెలలుగా బాధపడుతున్నారు. ప్రజల సహాయం అడుగుతున్నారు, కానీ ఎవరు మీకు సహాయం చేయలేదు. మీకు చాలా మోసం జరిగింది. మీ సొంత వ్యక్తులు మిమ్మల్ని మోసం చేశారు. మీరు లోపల నుండి విరిగిపోయారు. అనేక సమస్యలు మీ జీవితంలో వస్తున్నాయి. మీరు భగవంతుడిపై అంతా వదిలేశారు. అయితే స్నేహితులారా, మన జీవితంలో ఏది జరిగినా లేదా జరగబోతున్నా దాని వెనుక భగవంతుడి ప్రణాళిక ఉంటుంది. పరమాత్మ మీ పట్ల దయ చూపితే మీరు భయపడవలసిన అవసరమైతే లేదు. మీరు సంతోషించాలి. ఎందుకంటే భగవంతుడు ఎవరిపై దయ చూపినా వారి జీవితంలో నలువైపుల సంతోషం వస్తుంది. ఇప్పుడు మీతో కూడా అదే జరుగుతుంది. మరియు స్నేహితులారా, ఇది 100% నిజం. ఈ రోజు వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే రేపు మిమ్మల్ని సార్, మేడం, అన్నయ్య అని పిలుస్తారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ గౌరవం ఆకాశాన్ని తాకుతుంది. ఎందుకంటే గ్రహాలు అటువంటి సమయాన్ని సృష్టించాయి. ఇప్పుడు మీ అదృష్టాన్ని మార్చడం ఎవరు ఆపలేరు. స్వయంగా త్రిదేవుల ఆశీర్వాదం మీపై ఉంది. అవును, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అద్భుతం జరుగుతుంది. అందుకే 3 గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయని మీకు చెప్తున్నాము. మొదటి అద్భుతం మహాదేవునిది.
రెండవ అద్భుతం శ్రీహరి విష్ణువుది మరియు మూడవది స్వయంగా మహాదేవుడి అద్భుతం. మీరు ఏ ప్రదేశానికి వెళ్లినా అక్కడ ప్రజలు లేచి నిలబడతారు, ఎందుకంటే మీ శక్తి మారుతుంది, మీ ఆరమండలం మేల్కొంటుంది. ఎందుకంటే దైవిక శక్తి మీలోకి ప్రవేశించి మీ అదృష్టాన్ని మార్చబోతుంది. మీకు ఎక్కడి నుండో అకస్మాత్తుగా చాలా ధనం, సంపద, డబ్బు లభిస్తుంది. మీ దగ్గర అంతా ఉంది. డబ్బు, వాహనం, అంటే మీకు కావలసిన అన్ని సంతోషాలు లభిస్తాయి. స్నేహితులారా, విశ్వం నుండి వస్తున్న కొన్ని పెద్ద సంకేతాలు ఉన్నాయి. వాటి సత్యాన్ని మీరు తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అవును, ఈ రోజు అనగా రాబోయే 24 గంటలలో మొదటిసారిగా మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. మరియు స్నేహితులారా, ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఇతరులకు మేలు కోరుకునే వారు చాలా మంది ఉన్నారని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది బలవంతంగా అపఖ్యాతి పాలవుతున్నారు, కానీ వాస్తవానికి వారిలో మానవత్వం సజీవంగా ఉంది మరియు భగవంతుడు ఎల్లప్పుడూ తన భక్తులతో ఉంటారు. కానీ వారు భక్తులు తమ సొంత గందరగోళంలో, తమ సొంత టెన్షన్ లో ఉంటారు. అంటే భగవంతుడి లీలల్లో మునిగిపోలేరు. అందుకే తమకు మద్దతుగా దేవతలు ఇప్పటికీ ఉన్నారని వారికి తెలియదు. కానీ ఇప్పుడు అలా ఉండదు. కొంచెం సహనం వహించండి. భగవంతుడు మీకు స్వయంగా దర్శనమిచ్చి మీ అన్ని రకాల కష్టాలను దూరం చేస్తారు. అందుకే ఈ విషయాలపై దృష్టి పెట్టండి. మరి మూడవ సంకేతం అపరిమిత శుభ అవకాశాలు లభిస్తాయి. అవును స్నేహితులారా, వినండి. ఈ మూడవ విషయం చాలా శక్తివంతమైనది. ఇది లభిస్తే మనిషి జీవితం పూర్తిగా మారిపోతుంది. మరియు దేవుడు మీకు ఇదే ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మీ జీవితంలో ఒక అవకాశం రాబోతుంది. అది మీ సంపాదన, మీ పేరు, మీ గుర్తింపు అన్ని మార్చేస్తుంది. ఈ అవకాశం ఉద్యోగానికి, వ్యాపారానికి, సంబంధాలకు లేదా అకస్మాత్తుగా వచ్చే ఏదైనా శుభవార్తకు సంబంధించినది కావచ్చు. కానీ ఇది ఖచ్చితం. ఈ అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ మీ ఇంటి గుమ్మం వరకు వస్తుంది. మీరు సిద్ధంగా ఉండాలి మరియు మిఠాయి కొనుక్కొని తీసుకురావాలి. ఎందుకంటే దైవిక శక్తులు మీ ద్వారా వచ్చి మీ జీవితాన్ని పూర్తిగా స్వర్గంలా మార్చబోతున్నాయి. స్నేహితులారా, ఈ సమయంలో మీ సొంత వ్యక్తుల్లో కొందరు మీతో స్నేహం చేయాలని కోరుకుంటున్నారు, లేదా గతంలో మీ శత్రువులుగా ఉన్నవారు మళ్లీ మిత్రులు కావాలని కోరుకుంటున్నారు. ఎదుటి వ్యక్తి చాలా బాధపడతారు, అందుకే మళ్లీ మీతో చేయి కలుపుతున్నారు. కానీ జాగ్రత్త, నేను మీకు ముందే చెప్పాను, మిమ్మల్ని ఒకసారి మోసం చేయగల వ్యక్తి మళ్లీ మిమ్మల్ని చాలా సార్లు మోసం చేయవచ్చు. అందుకే అలాంటి వ్యక్తుల తప్పులను క్షమించండి, కానీ మళ్లీ నమ్మకండి. ఈ కలియుగంలో దేవతలు మరియు మీ తల్లిదండ్రులు తప్ప ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరు, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు స్వార్థపరులే. స్వార్థం లేకుండా ఎవరు మీతో ఉండరు. అందుకే నేను కోరుకుంటున్నాను, కొంచెం మెదడు ఉపయోగించండి మరియు మీ జీవితాన్ని మెరుగుపరచండి. కాబట్టి మీరు ఈ ముఖ్యమైన వీడియో చివరి వరకు చూడాలి. ఎందుకంటే వీడియో చివరి క్షణాల్లో మేము మీకు కొన్ని ఉపాయాలు చెప్పాము. వాటిని మీ జీవితంలో ఉపయోగిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మరియు మీ జీవితం మారే ఉపాయాలు ఏమిటి అంటే ఈ 3 విషయాలు కలిసి ఏం చేస్తాయి అని తెలుసుకుందాం. మొదటిగా అదృశ్యం యొక్క తాళం తెరుచుకుంటుంది. మరియు రెండవది గౌరవం లభిస్తుంది. మరియు మూడవది పెద్ద అవకాశం లభిస్తుంది. ఈ 3 కలిసినప్పుడు మనిషి జీవితం మారుతుంది. అక్కడి నుండే విజయం యొక్క గోల్డెన్ టైం మొదలవుతుంది. అవును, దీనినే భగవంతుడి దయ అంటారు. మీ అదృష్టం, మీ విధి తోడు ఇవ్వడం మొదలు పెడితే అది అన్ని వైపుల నుండి తోడు ఇస్తుంది. మీతో కూడా అదే జరుగుతుంది. మీరు సోమరితనం మరియు మీ పని పట్ల అన్యాయం చేయకూడదు. మీ పనిలో మీరు 100% పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మరియు మీరు మీ పనిని సరిగ్గా చేసినప్పుడు మాత్రమే దేవతలు సంతోషిస్తారు. మరియు స్నేహితులారా, ఈ వీడియో చూసిన వారు ఈ 3 విషయాలు లేకుండా పోరు. ఈ మాటలు నావి కాదు, పైనున్న శక్తి చెప్తుంది. మీ జాతక విశ్లేషణ తరువాత వస్తున్న సంకేతాలను, బయటపడుతున్న విషయాలను మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దీన్ని శ్రద్ధగా చూడడం మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి, దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా శ్రద్ధగా వినండి. మొదటిగా ఈ వీడియో పూర్తి శ్రద్ధతో చూడండి. రెండవది, కామెంట్ సెక్షన్ లో జై గణేశాయ నమః అని కామెంట్ చేయండి. తదుపరి 24 గంటలు ప్రశాంతమైన మనసుతో మీ పని చేయండి. చూడండి, మీకు 3 వరాలు లభిస్తాయి మరియు మీ జీవితం తిరిగిపోతుంది. అవును స్నేహితులారా, మీరు త్రిదేవులు అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల నామాన్ని కూడా జపించవచ్చు. ఇది కూడా మీ అన్ని కోరికలను తీరుస్తుంది మరియు దేవతల దయను పొందుతారు. నేను ఏది చెప్పినా ఈ సంఘటనలన్నీ మీ జీవితంలో జరుగుతాయి. ఎందుకంటే బహుశా విధి ఇదే కోరుకుంటుంది. మరియు దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పండి, ఎందుకంటే ఇదంతా ఆయన చేయిస్తున్నాడు. మీ జీవితంలో చాలా కాలంగా ఇబ్బందులు ఉన్నాయి. సమస్యలు మిమ్మల్ని నలువైపులా చుట్టుముట్టాయి. మీ జీవితంలో మీరు ఎప్పుడు ముందుకు సాగలేకపోతున్నారు. బదులుగా ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీ జీవితంలో
నిరంతరం వస్తుంది. దీని కారణంగా మీరు చాలా ఆందోళన చెందుతున్నారు. కానీ కేవలం 24 గంటలు వేచి ఉండండి. ఆ తరువాత మీ జీవితంలో సంతోషాలు నిండిపోతాయి. మీరు సిద్ధంగా ఉండండి. భగవంతుడు మీకు ఇదే ఇవ్వాలనుకుంటున్నారు. అదృష్టం, గౌరవం మరియు పెద్ద అవకాశం మరియు ఈ 3 విషయాలు కలిసి ఉంటాయి. మరియు శత్రువుల నుండి రక్షణ మరియు జీవితంలో అజాగ్రత్త. అవును స్నేహితులారా, సమాచారం కోసం మీకు తెలియజేస్తున్నాము. మీరు నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని నాశనం చేయడానికి మీ సొంత వ్యక్తులే మీ వెనుక ఉన్నారు. అంతేకాకుండా మీరు కూడా మీ జీవితంలో అజాగ్రత్తగా ఉన్నారు. దాని కారణంగా మీరు నెమ్మదిగా నాశనం అవుతున్నారు. మీరు అజాగ్రత్తగా జీవిస్తున్నారు కాబట్టి మీ డబ్బు సమస్యలు పెరుగుతున్నాయి. మరియు మిమ్మల్ని నాశనం చేయాలనుకునేవారు దూరపు వారు కాదు, మీ సొంత వ్యక్తులే. మీరు దీనిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రియమైన స్నేహితులారా, మీ తప్పు ఏమీ లేదు. ఎందుకంటే మీరు అందరినీ సొంతం అనుకుంటున్నారు. మీ మనసు సున్నితమైనది మరియు నిజాయితీ గల వ్యక్తి మీరు. కానీ ఎదుటి వ్యక్తి మీతో విశ్వఘాతకం చేస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసు, కానీ మీరు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు అజాగ్రత్తగా ఉన్నారు. చూడండి, ఇలాగే చేస్తూ ఉంటే జీవితం పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఇప్పుడే మీరు హనుమంతుడి ఆలయానికి వెళ్లి హనుమంతుడి నుదుటిపై ఉన్న సింధూరాన్ని మీ చేతితో కొద్దిగా తీసుకోండి. ఆ సింధూరాన్ని అక్షంతలతో అనగా బియ్యంతో కలిపి ఇల్లంతా జల్లండి. మీకు శత్రువు అని అనిపించిన వ్యక్తి ఇంటి గుమ్మం దగ్గర కొద్దిగా 2 లేదా 3 గింజల అక్షంతలను విసిరేయండి. కానీ గుర్తుంచుకోండి, ఈ పని చేసేటప్పుడు ఎవ్వరు మిమ్మల్ని చూడకూడదు. అందరికంటే ముందుగా మీరు ఉదయం లేవాలి, స్నానం చేయాలి మరియు భగవాన్ హనుమంతుడికి పూజ చేయాలి. ఆ తరువాత ఈ పని మీ ఇంటి చుట్టూ చేయాలి. ఎందుకంటే హనుమంతుడు మీ ఇంటిని రక్షిస్తారు. శత్రువుల ఇంట్లో మీరు ఇలా చేసినప్పుడు అక్కడ మీరు ఇలా చెప్పండి: భగవంతుడా, నాపై అసూయ పడుతున్న ఈ వ్యక్తి మనసులో ఏదైనా చేయండి. తద్వారా అతనిలోని అసూయ భావన అంతా ముగుస్తుంది. ఇలా చెప్పండి: ఎందుకంటే ఎప్పుడు ఇతరుల కోసం గోతులు తవ్వకండి. ఇతరుల కోసం గోతులు తవ్వే వ్యక్తి స్వయంగా ఆ మార్గంలోకి మొదట వెళ్లి అంతమైపోతాడు. అందుకే మిమ్మల్ని మీరు మాత్రమే సురక్షితంగా ఉంచుకోవాలి. మీ ఇంటి చుట్టూ హనుమంతుడి నుదిటిపై ఉన్న సింధూరాన్ని అక్షంతలతో కలిపి ఇంటిని రక్షించుకోవడానికి చల్లండి. ఇది మీ జీవితానికి చాలా కొత్త మరియు తాజా ఉపాయం. ఇలా చేయడం వల్ల వచ్చే 24 గంటల లోపు మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని అనుభూతి కలుగుతుంది. నెగిటివ్ శక్తులు కోరుకున్న మీ ఇంట్లోకి ప్రవేశించలేవు. మీ శత్రువులు చెడు చర్యలు చేయాలనుకున్నా అతను మీ ఇంటి గురించి మర్చిపోయి తన ఇంటి నుండి బయటపడతాడు. ఎందుకంటే హనుమంతుడు మిమ్మల్ని రక్షిస్తారు. అందుకే అతని మనసు పని చేయడం ఆగిపోతుంది మరియు మీరు సురక్షితంగా ఉంటారు. స్నేహితులారా, మీరు ఇక్కడి వరకు వీడియో చూసినట్లయితే దయచేసి ముందుకు కూడా చూడండి. మేము మీకు శుభవార్త గురించి మరియు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పరిష్కారాలు కూడా తెలియజేస్తాము. అంతకు ముందు ఏ భక్తులైతే తమపై కుబేర దేవ్ మహారాజు మరియు త్రిదేవుల ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారు వారు వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో జై కుబేర దేవ్ మహారాజ్ మరియు హరహర మహాదేవ, జై సూర్యదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా భగవంతుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరియు స్నేహితులారా, మేషరాశి వారికి సమయం అనుకూలకంగా ఉంది. మీకు మీ స్వార్థం మరియు పనితీరు ద్వారా ఆశించిన దానికంటే ఎక్కువ లాభం లభిస్తుంది. కుటుంబ సౌకర్యాలు కొనుగోలు ఖర్చు ఎక్కువగా ఉంటాయి, కానీ కుటుంబంలో సంతోషకరమైన మరియు ఉల్లాసభరితమైన వాతావరణం ఉంటుంది. సాంకేతిక రంగానికి సంబంధించిన పనులలో ఊహించని విజయం లభిస్తుంది. సోమరితనం మరియు అజాగ్రత్తను మీ దినచర్యలు చేరనివ్వవద్దు. మీ ఈ అలవాటుపై అదుపు సాధించడం అవసరం. మీ వ్యక్తిగత పనుల్లో బయటి వ్యక్తి జోక్యం నష్టం కలిగించవచ్చు. ప్రణాళిక వేసే ముందు దానిపై పునరాలోచన చేయడం కూడా అవసరం. వ్యాపారం మరియు ఉద్యోగం గురించి తెలుసుకుంటే వ్యాపారంలో ఏర్పాట్లు అద్భుతంగా ఉంటాయి. మీరు ఎలాగైనా మీ పని పూర్తి చేయగలుగుతారు. సాంకేతిక రంగానికి సంబంధించిన పనుల్లో ఊహించని విజయం లభిస్తుంది. ఎవరికి డబ్బు లేదా వస్తువులను అప్పుగా ఇవ్వకండి, నష్టం జరగవచ్చు. మీ కుటుంబం మరియు ఆరోగ్యం గురించి తెలుసుకుంటే బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయం కుటుంబంతో వినోదంలో గడపండి. ఇది ఇంటి సభ్యులందరి మధ్య సరైన సామరస్యాన్ని కొనసాగిస్తుంది. అసమతుల్యత ఆహారంలో కాలానుగుణ వస్తువులను మాత్రమే చేర్చండి. కొన్ని పెద్ద నిర్ణయాలు వాయిదా
వేయడానికి బదులుగా ఆలోచించి ముందుకు సాగాలని అనుకుంటున్నారు. పెద్దవారు సురక్షితమైన మరియు ఆచరణాత్మక సలహాలు ఇస్తారు. మీరు కొత్త అవకాశాల వైపు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు. గృహిణి ఇంటి మెరుగుదల లేదా పునర్వ్యవస్థీకరణకు ప్రణాళిక వేస్తారు. దూరంగా నివసించే కుటుంబ సభ్యులతో మాట్లాడడం కొత్త పనికి దారి తీయవచ్చు. నేటి తయారీ రేపటి విజయానికి ఆధారమవుతుంది. పని ప్రణాళిక గురించి టీం మీ సలహా కోసం ఎదురు చూస్తున్నారు. కార్పొరేటివ్ ఉద్యోగులకు పదోన్నతి దిశగా ముఖ్యమైన అవకాశం లభిస్తుంది. ఇంజనీరింగ్ రంగాల్లో విదేశీ ప్రాజెక్టుల ప్రతిపాదనలు లభించవచ్చు. వ్యాపారంలో కొత్త మార్కెటింగ్ లేదా శాఖ చర్చ ముందుకు సాగుతుంది. పరస్పర సంబంధాన్ని ముందుకు తీసుకువెళ్లడం గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. భాగస్వామి మీ నిర్ణయం కోసం వేచి ఉంటారు. అందుకే స్పష్టత ముఖ్యం. అవివాహితులు ఇద్దరి మధ్య ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. తెలివైన నిర్ణయం తీసుకోవడం లాభదాయకంగా ఉంటుంది. కండరాల్లో నొప్పి లేదా బిగుతుగా అనిపించవచ్చు. ఆకలి సాధారణంగా ఉంటుంది కానీ శరీరంలో ఖనిజాల అసమతుల్యత కారణంగా చేతులు మరియు కాళ్లు భారంగా అనిపించవచ్చు. మధ్యాహ్నం వరకు సమయం ప్రతికూలకంగా ఉండవచ్చు. ఆ తర్వాత అదృష్టం అనుకూలకంగా మారుతుంది. పని పెరగడంతో ఆదాయంలో కూడా పెరుగుదల సంకేతాలు ఉంటాయి. పాత మిత్రులు కలుసుకుంటారు మరియు విజయం కూడా లభిస్తుంది. ప్రణాళికలు విజయవంతమవుతాయి. పనులు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ పనుల్లో విజయం లభిస్తుంది. మరి సంతానం నుండి సంతోషం లభిస్తుంది. ధనలాభం పెరుగుతుంది. సహకారం యొక్క అంచనాలు నెరవేరుతాయి మరియు కుటుంబం యొక్క తోడు లభిస్తుంది. వాహనం కొనుగోలు ప్రణాళిక ఉంటుంది. ప్రయాణానికి యోగం ఉంది. దినచర్య క్రమబద్ధంగా ఉంటుంది. దీని ద్వారా మీరు మీ ఇతర పనులపై కూడా దృష్టి పెట్టగలుగుతారు. సన్నిహిత స్నేహితులు మరియు బంధువులతో వినోదంలో మంచి సమయం గడుపుతారు. యువతకు తమ భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా గొప్ప విజయం లభించవచ్చు. అలాగే దాంపత్య జీవితంలో సరైన సామరస్యం ఉంటుంది. ఓర్పు మరియు సైమానాన్ని మీ జీవితంలో నిలుపుకోండి. అపార్థాల కారణంగా సంబంధాలను పాడు చేయవద్దు. పరస్పర చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి. అకస్మాత్తుగా కొన్ని ఖర్చులు వస్తాయి. వాటిని తగ్గించడం కూడా సాధ్యం కాదు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యల ప్రభావాన్ని మీ వ్యాపారంపై పడనివ్వవద్దు. బీమా మరియు కమిషన్ సంబంధిత వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు పని సంబంధిత ప్రయాణానికి వెళ్లవలసి రావచ్చు. కృషిపై దృష్టి పెట్టండి. ఏదైనా పాత స్నేహితులు కలవడం ద్వారా సంతోషకరమైన జ్ఞాపకాలు తాజా అవుతాయి. పరస్పర సామరస్యం మరియు ప్రేమ కొనసాగుతుంది. నిద్రలేమి మరియు సమస్య ఉంటుంది. ఎలాంటి చెడు అలవాటు మీ ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు. క్రమబద్ధమైన దినచర్యను పాటించండి. కుటుంబంలో జరుగుతున్న ఏదైనా సమస్యపై మాట్లాడడానికి బదులుగా దాని నుండి దూరంగా ఉండి శాంతిని వెతకడానికి మొగ్గు చూపుతారు. పెద్దల అంచనాలను నెరవేర్చలేకపోతున్నందుకు అపరాధ భావం మనసును బరువుగా ఉంచుతుంది. అందుకే తక్కువ మాట్లాడడం మరియు ఒంటరిగా కూర్చోవడం ఇష్టపడతారు. కానీ మీరు లోపలి ఆలోచనల్లో చిక్కుపోతారు. అంతర్గత విసుగు నుండి దృష్టి మరలవచ్చు. పని అంచనాలు నెరవేరేటప్పటికీ సంతృప్తి లభించదు. బ్యాంకు ఉద్యోగులు ఒకే రకమైన పనిని పదే చేయడం వల్ల మానసిక అలసట చెందుతారు. కొత్త ప్రాంతం లేదా టీంలో చేరాలనే ఆలోచన వస్తుంది కానీ వ్యాపారంలో పాత పద్ధతుల నుండి దూరంగా ఉండి కొత్త మార్కెట్ వైపు వెళ్లడానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటారు. ప్రేమ సంబంధాల్లో మాట్లాడుకుంటూ కూడా మనసుతో కనెక్ట్ కాలేరు. గతంలో అసంపూర్తిగా ఉన్న అంచనాలు బయటపడవచ్చు. భాగస్వామి ప్రయత్నాలు కనిపించినప్పటికీ మనసు పూర్తిగా తెరవబడదు. అవివాహితులు సంబంధాల భారం కారణంగా కొత్త వ్యక్తిని అంగీకరించడంలో ఇబ్బంది పడవచ్చు. ఆకలి వేస్తుంది కానీ తినాలనిపించదు. దీనివల్ల బలహీనత మరియు మైకం వచ్చే అవకాశం ఉంది. నీటి కొరత ఏర్పడవచ్చు. మధ్యాహ్నం కొద్దిగా నిద్ర, తేలికపాటి ఆహారం మరియు గొప్ప గ్రహస్థానం కొనసాగుతుంది. సామాజిక కార్యకలాపాల్లో మీకు ఆసక్తి ఉంటుంది. ఈ సమయంలో మీ లక్ష్యాన్ని సాధించడం మీ ప్రాధాన్యత ఉంటుంది మరియు విజయం కూడా లభిస్తుంది. ఏదైనా మతపరమైన లేదా సామాజిక వేడుకకు వెళ్లే అవకాశం లభిస్తుంది. కుటుంబం మరియు జీవిత భాగస్వామితో కూడా సమయం గడపండి. కొన్నిసార్లు అధిక ఆత్మవిశ్వాసం కూడా మీ సమస్యకు కారణం కావచ్చు. సోమరితనం మరియు బద్ధకం అధికం కాకుండా చూసుకోండి. పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వడం చాలా అవసరం. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఈ రోజు చాలా కష్టపడాల్సిన అవసరమైతే ఉంటుంది. ఉద్యోగులు మరియు సహచరులతో స్నేహపూర్వకంగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు ఆఫీసులో మనకు నచ్చిన కార్యకలాపాలు కొనసాగుతాయి. అయితే మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. కొంత సమయం కుటుంబం మరియు జీవిత భాగస్వామితో
వారితో కూడా గడపాలి. ప్రేమ సంబంధంలో సన్నిహిత్యం పెరుగుతుంది. పరస్పర సహకారం కొనసాగుతుంది. క్రమబద్ధమైన దినచర్యను పాటించండి. అధిక పనిభారం కారణంగా శారీరక మరియు మానసిక అలసట ఉంటుంది. విశ్రాంతిపై కూడా దృష్టి పెట్టాలి. మరియు స్నేహితులారా, ఈ రోజు కుటుంబంలో పరిపూర్ణత, సంతృప్తి మరియు విజయం యొక్క అనుభూతి లోతుగా కనిపిస్తుంది. ఏ లక్ష్యం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు దాని శుభ ఫలితం కనిపిస్తుంది. కానీ ప్రతి సభ్యుడు మనస్ఫూర్తిగా మీ పట్ల గర్వంగా భావిస్తారు. ఓర్పు మరియు సంయమనం పాటించండి. బయటి వ్యక్తితో గొడవ మరియు కలహాల వంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా మీ పనిలోనే బిజీగా ఉండండి. వ్యాపార సంబంధిత ఏదైనా విభాగమైన విచారణ జరుగుతున్నట్లయితే దాని ఫలితం మీ పక్షంలోనే ఉంటుంది మరియు వ్యాపార కార్యకలాపాల్లో కూడా పెరుగుదల ఉంటుంది. స్థాన మార్పు గురించి ఏదైనా ప్రణాళిక జరుగుతున్నట్లయితే దానికి వేగం వస్తుంది. ఇంటికి మరియు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం వాతావరణాన్ని మధురంగా ఉంచుతుంది. మరియు స్నేహితులారా, ప్రేమ సంబంధాల్లో కూడా సమయం గడపడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ రోజు ఇంట్లో సున్నితమైన భావోద్వేగ తరంగం, ప్రేమ జీవితం మాయాజాలం, శృంగారం మరియు భావోద్వేగాలతో నిండి ఉంటుంది. పరస్పరం నిరంతరం మనసులోని మాటలు చెప్పుకుంటారు. భాగస్వామి మీకోసం చిన్న చిన్న పనులు చేస్తారు. అవి పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. అవివాహితులు ఏదైనా వ్యక్తి పట్ల ఆకర్షణను అనుభవించవచ్చు. గుండె కొట్టుకోవడం కొద్దిగా వేగంగా అనిపించవచ్చు. స్వీట్లు, కాఫీ లేదా ఘాటైన మసాలాలు ఎక్కువగా తీసుకుంటే కడుపులో యాసిడిటీ పెరిగే అవకాశం ఉంది. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.